ఫైనల్లీ మన మహిపాల్ ఫిష్ సీడ్ హ్యాచరీ నుండి అయితే థర్డ్ ఆర్డర్ అయితే డెలివరీ ఇచ్చామండి. మేము సరిగా అన్ని సెట్ చేసుకోలేదు కానీ అప్పుడే ఇంకో 4 ఆర్డర్స్ అయితే వచ్చాయి. నాకు అర్థమైంది ఏంటంటే ఇలా అందరూ మన వరకు రావాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా యూనిట్లు పెట్టేసి నడిపేయచ్చు అని అయితే అర్థమైంది. ఇక్కడ ఎక్కువ డిఫరెంట్ సైజెస్ అయితే ఏమీ లేదండి. జస్ట్ 3 సైజెస్ మాత్రం మెయింటైన్ చేస్తా ఉన్నాం. సీడ్ లో జస్ట్ ఫోన్ లో చూసి మాత్రమే సెలక్షన్ అనేది జరిగిపోతా ఉన్నది. బిజినెస్ లో ఎంత ధైర్యంగా ముందడుగు వేసినా సరే గానీ ఎక్కడో ఒక తెలియని భయం అయితే ఉంటుంది. మన మహిపాల్ ఫిషెస్ పైన నమ్మకం చూస్తుంటే స్టేట్ ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ చేయాలని అయితే ఉంది. ఇది ఖచ్చితంగా జరిగేదే గానీ కాకపోతే రాజమండ్రి బ్రాంచ్ సెట్ అయ్యాకనే నెక్స్ట్ బ్రాంచ్ గురించి అయితే ఆలోచిద్దాం. మన బిజినెస్ సక్సెస్ వైపు అడుగులు వేస్తున్నా కొద్దీ పేరును కాపాడుకోవాలనే టెన్షన్ చాలా ఉంటుంది. టెన్షన్ అనే కాదు, బాధ్యత అనుకోవచ్చు దాన్ని. థర్డ్ ఆర్డర్ డెలివరీ అవుతుంటే వీడియో కోసం నేనైతే అక్కడ లేను. కాకపోతే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అయితే వీడియో తీసి అయితే పంపించారు మనకు. మహిపాల్ ఫిషెస్ కి ఇంత ప్రేమను నా జీవితంలో నేను ఇంతలా ఎదగడానికి సపోర్ట్ చేస్తున్నటువంటి కస్టమర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.